ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పాఠశాలలన్నీ పునఃప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా సెలవులు తీసుకొని కుటుంబ సభ్యులతో గడిపినటువంటి విద్యార్థులంతా కూడా బడిబాట పడుతూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ ఈరోజు తెరుచుకున్నాయి. దీనికి సంబంధించి పాఠశాలలు పునఃప్రారంభం అవడంతో లక్షలాదిగా విద్యార్థులు పాఠశాలకి క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ఉన్నాం. ఈ స్కూలుకు సంబంధించి అసలు ఇక్కడ ఏ విధంగా విద్యార్థులు తరలి వస్తున్నారు, ఇక్కడ పునఃప్రారంభానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి విద్యార్థులు స్కూలుకు తరలి వస్తూ ఉన్నారు, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ అడ్మిషన్స్ కోసం మేము ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సెలవుల్లోనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడమే కాకుండా ప్రతిరోజు డ్యూటీలు వేసుకుని ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి ఇల్లుని కవర్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న విద్యార్థులందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క తల్లిదండ్రులతోనూ మరియు విద్యార్థులతో కూడా మాట్లాడి పాఠశాల ప్రారంభం 12వ తారీఖున ఉంటుంది, తప్పనిసరిగా మీరు పాఠశాలకు వచ్చి జాయిన్ అవ్వాలి. పాఠశాలలో మన ప్రభుత్వము సకల సౌకర్యాలు కల్పిస్తమే కాకుండా విద్యార్థుల్ని మరి మంచిగా అన్ని విధాలా కూడా వారికి ఏ ఒక్క ఖర్చు లేకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవటమే కాకుండా అలాగే అన్ని సమకూర్చేసి ఉచిత విద్యను అందించడం అనేది గవర్నమెంటు మరి గొప్పగా విధానాన్ని ప్రవేశపెట్టింది. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అలాగే మా జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశా గారు అలాగే డిఓ మేడం గారి యొక్క ప్రోత్సాహంతో మరి ఈ యొక్క ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది గొప్పగా చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే విద్యార్థులందరూ కూడా తరలి వస్తున్నారు. గత సంవత్సరం మాకు 180 అడ్మిషన్స్ జరిగినాయి ఈ యొక్క హై స్కూల్లో. మరి గత సంవత్సరం మంచిగా విద్యా సంవత్సరంలో మరి ఎక్కువ మంది పాఠశాలలో మరి 10వ తరగతి 124 మంది పరీక్షకు హాజరైనట్లయితే కనుక 113 మంది పాస్ అయ్యారు. అలాగే 91% వచ్చింది. దీంట్లో 35కు పైగా విద్యార్థులు 500 పైన సాధించారు. వీళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులు. వీళ్ళందరినీ కూడా మేము ప్రతిరోజు కూడా 8 గంటల వరకు ఈ యొక్క తరగతులు నిర్వహించి ప్రత్యేక తరగతులు 10వ తరగతి విద్యార్థులను పాస్ చేయించడం జరిగింది. అలాగే పిల్లలకి స్కాలర్షిప్ టెస్ట్లో వాళ్ళు 12 మంది మా పాఠశాల నుంచి ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ అయ్యి ఈ యొక్క పాఠశాల యొక్క కీర్తిని ఇనుమడింప చేశారు. మరి ఈ విధంగా ఇవన్నీ కూడా ఉపయోగించుకుని మేము ఈ యొక్క ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకి మరి వచ్చేటట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ప్రభుత్వం వారు ఎన్నో రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెరగడానికి అవకాశం కల్పించింది. కాబట్టి మరి ముందు కూడా ఈ పాఠశాల యొక్క స్ట్రెంత్ని ఇంకా బలోపేతం చేయడమే కాకుండా 200 పైగా అడ్మిషన్స్ని వచ్చేటట్టు టార్గెట్ పెట్టుకున్నాము. ఈ సంవత్సరము తప్పనిసరిగా అవుతాయి. మా పాఠశాలలో గత సంవత్సరం 715 మంది విద్యార్థులు చదివారు. ఈ సంవత్సరం 800 దానికి దాటించడానికి మేము అన్ని చర్యలు కూడా తీసుకుని మరి ఆ విధంగా ఆ దిశగానే మేము ఆలోచన చేసి అడ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి మా డిఓ గారు మేడం గారి సహకారము అలాగే కలెక్టర్ గారి సహకారము పైనుండి మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రైమరీ స్కూల్ కూడా ఉంది, దాంట్లో కూడా అడ్మిషన్స్ మంచిగా జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాల నుంచి ముఖ్యంగా మేము మేడం గారు చెప్పిన విధంగా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్ళి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి ప్రైవేట్ పాఠశాలలో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఖర్చులు ఉంటాయి, ఈ విధంగా కనపడిన ఖర్చులు మీకు చాలా భారం అవుతుంది భవిష్యత్తులో మీరు చదివించుకోవడానికి, అలా కాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లయితే మరి ప్రతిదీ కూడా ఉచితంగా మరి అన్ని యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, షూ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఉచితంగానే అందించడం వలన మీకు చాలా భారం తగ్గుతుంది. కాబట్టి మీ పిల్లల్ని పై చదువులు చదివించుకోవడానికి ఎక్కువ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రైవేట్ పాఠశాల నుంచి మరి ప్రభుత్వ పాఠశాలకు మారినట్లయితే మరి ఆ చదువు చాలా విలువైంది. మంచి క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులతో బోధన చాలా పిల్లలకి మంచి చదువును అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చేర్పించాలంటే మరి ఆ యొక్క తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించడమే కాకుండా మరి పరుగున మన పాఠశాలకు వచ్చి చేర్పించడానికి ఎంతో మక్కువ చూపుతున్నారు. మరి
ఆ విధంగా మేము ఈ పాఠశాలని అభివృద్ధి దిశలో నడిపించడానికి ఇంకా కృషి చేస్తామని మా ప్రధాన ఉపాధ్యాయులుగా మేము, అలాగే మా ఉపాధ్యాయులు కూడా నిరంతరం కష్టించి ఈ గవర్నమెంట్ స్కూల్ని ఇంకా బలోపేతం చేయడానికి సర్వశక్తులా మేము ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా మరింతగా ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింతగా కొనసాగుతుంటాయి. ధన్యవాదాలు. ఇది మొత్తంగా చూసుకుంటే ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా స్కూల్కి తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి తగిన విధంగానే అధికారులు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. దగ్గర దగ్గర 1000 మందికి పైగా విద్యార్థులు స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. ఈసారి ఆ స్ట్రెంత్ ఇంకొంచెం పెంచే విధంగా కూడా అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ర్యాంకులు ఏ విధంగా సాధించారు, ముఖ్యంగా ఈ స్కూల్లో గత సంవత్సరం 10th ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో ఎంతమంది పాస్ అయ్యారు, వాళ్ళలో 500 పైగా మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళలో ఎవరెవరు ఏ ర్యాంక్ సాధించారు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. మీ పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేయించండి. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైనటువంటి విద్యా బోధన ఇక్కడ ఉంటుంది. మీ పిల్లలను కూడా మంచిగా మేము తీర్చిదిద్దుతామంటూ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ ఉన్నారు.